నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులకు ఉరిశిక్ష సబబే ఎన్ఐఏ తీర్పును సమర్థించిన తెలంగాణ హైకోర్టు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో వేగంగా దర్యాప్తు. రెండో రోజు విచారణకు హాజరైన జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి. విజయవాడలో పాస్పోర్ట్ ఆఫీస్ ప్రారంభం. ఇకపై రోజుకు 1000 స్లాట్లు ఇచ్చేలా ఏర్పాట్లు. ముద్రా యోజన కింద దేశంలో 33 లక్షల కోట్లకు పైగా రుణాలు. పథకాన్ని సమీక్షించి మెరుగుపరుస్తామన్న ప్రధాని మోదీ. రష్యా ముడి చమురుల ధరలపై ట్రంప్ టారిఫ్ దెబ్బ. ప్రతికూలతలను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులకు తెలంగాణ హైకోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. 5 నిందితులకు 2016లో ఎన్ఐఏ కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేయాలంటూ దోషులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం దోషుల అప్పీల్ను కొట్టేస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్లో జంట బాంబు పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 131 మందికి గాయాలయ్యాయి. తాజా తీర్పుపై బాధితుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2013లో హైదరాబాద్తో పాటు దేశ ప్రజలను ఉలిక్కిపడేలా చేసిన దిల్సుఖ్ నగర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు వివరించింది. భాగ్యనగర చరిత్రలో మానని గాయంగా మిగిలిన ఘటనలో 5 దోషులకు ఉరిశిక్ష విధించింది. జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దోషులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పీళ్లపై 45 రోజుల పాటు సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధ ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థిస్తూ దోషుల పిటిషన్ను డిస్మిస్ చేశారు. ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్లోని బస్టాప్ వద్ద రాత్రి 7 గంటల సమయంలో మొదటి పేలుడు జరిగింది. కొద్ది క్షణాల వ్యవధిలోనే కోనార్క్ థియేటర్ సమీపంలోని మిర్చి సెంటర్ వద్ద రెండో పేలుడు సంభవించింది. జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 131 మందికి గాయాలయ్యాయి. ఘటనపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు పాల్పడినట్లు గుర్తించింది. కేసులో ప్రధాన నిందితుడు అహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బక్తల్ ఇప్పటికీ పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు. మిగతా 5 నిందితులకు 2016లో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది. దోషులు దీన్ని తెలంగాణ హైకోర్టులో సవాల్ చేయగా న్యాయస్థానం డిస్మిస్ చేసింది. దోషులకు ఉరిశిక్ష ఖరారు చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసును తొలుత సిట్ విచారించిందని, తర్వాత రంగంలోకి దిగిన ఎన్ఐఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి 5 నిందితులను పట్టుకుందని ఎన్ఐఏ తరపు న్యాయవాది తెలిపారు. కోర్టులో 45 రోజుల పాటు సుదీర్ఘమైన వాదనలు విన్న తర్వాత బెంచ్ దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసిందని చెప్పారు. ఈ రోజు ఇచ్చినటువంటి దిల్సుఖ్ నగర్ జంట కేసుల యొక్క తీర్పులో ముఖ్యంగా జంట పేలుళ్ల కేసుల్లో ఇవాళ హానరబుల్ డివిజన్ బెంచ్ జస్టిస్ లక్ష్మణ్ గారు, శ్రీసుధా గారు 45 రోజులు సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత 2013 ఫిబ్రవరి 21 జరిగినటువంటి యొక్క జంట పేలుళ్ల కేసులో నియర్లీ 17 మెంబర్స్ డైడ్ ఆన్ ది స్పాట్, 1 అన్బౌండ్ చైన్ బాల్ ఆల్సో డైడ్. తర్వాత 131 మెంబర్స్ ఆర్ సీరియస్లీ ఇంజ్యూర్డ్. So there first initially the case was investigated by the SIT Special Investigation Team, registered the cases by Malakpet and Sarur Nagar. Subsequently, National Investigation Agency under section 6 and 8 has taken up the investigation to conduct because the terrorist activity is involved in this. So after this,
5 accused were arrested. The 5 accused is ఆల్ అక్యూజ్డ్ అందరిని కూడా అప్పుడు ఢిల్లీలో అరెస్ట్ చేసేసుకొని తర్వాత దీనికి సంబంధించి ఒక 4,000 పేజెస్ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూట్ చేశారు. చర్లపల్లిలో ఒక 2 years స్పెషల్ కోర్టు ఈ యొక్క ట్రయల్ కండక్ట్ చేసిన తర్వాత ముఖ్యంగా 6 నిందితుల్లో ఒక అక్యూజ్ నెంబర్ 1 ఈజ్ హైడింగ్ ఇన్ పాకిస్తాన్, అతను రియాజ్ బక్తల్. తర్వాత మిగతా ఉన్నటువంటి ఎవరైతే 5 ఉన్నారో A2 to 6, ఈ A2 to 6కు చెందినటువంటి 5 కూడా ట్రయల్ కోర్టు సుదీర్ఘమైనటువంటి విచారణ చేసి ముఖ్యంగా అసదుల్లా అఖ్తర్, తర్వాత జియా ఉర్ రెహమాన్, ఈయన రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్, ఈజ్ అ పాకిస్తానీ నేషనల్, మొహమ్మద్ తహజీన్ అఖ్తర్, మొహమ్మద్ అహ్మద్ సిద్దిబాబా, తర్వాత ఐజాజ్ షేక్, ఈ 5 అక్యూజ్డ్ కూడా ఈ ట్రయల్ కోర్టు ముఖ్యంగా స్పెషల్ కోర్ట్ ఫర్ NIA కేసెస్ చర్లపల్లి జైల్లో కండక్ట్ చేసి నియర్లీ మొత్తం 5 కూడా మరణశిక్ష రేరెస్ట్ ఆఫ్ ది రేస్ కేసు అని చెప్పి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నిందితులు కూడా అప్పీల్ వేశారు ఈ యొక్క హైకోర్టు ముందు. అలాగే జిల్లా జడ్జి గారు కూడా స్పెషల్ కోర్టు ఈ యొక్క డెత్ సెంటెన్స్ని కన్ఫామ్ చేయమని సెక్షన్ 366 CRPC కింద హైకోర్టు వారికి లెటర్ రాశారు. ఎందుకంటే 2 judges అనేటువంటి హైకోర్టు కన్ఫామ్ చేయాలి డెత్ సెంటెన్స్ కనుక అది ఎక్స్క్యూట్ చేయాలంటే. ఇక అపీల్స్ ఆల్రెడీ ఫైల్ అయినాయి కాబట్టి అపీల్స్తో పాటు డెత్ కన్ఫర్మేషన్ కూడా 2 వినటం జరిగింది. RT1 ఆఫ్ 2000 RT1కి సంబంధించింది 16 అండ్ ఆల్సో అపీల్ కూడా ఆల్ 5 accused ఫైల్డ్ క్వశ్చనింగ్ ద డెత్ సెంటెన్స్ గివెన్ టు దెమ్. So after conducting the detailed hearing in the appeal, his lordships judges లక్ష్మణ్ గారు తర్వాత శ్రీసుధా గారు ఒక సుదీర్ఘమైనటువంటి వాదనలు విని ఈరోజు 5 కూడా ఏదైతే మరణశిక్ష ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ట్రయల్ కోర్టు NIA స్పెషల్ కోర్టు ఏదైతే చర్లపల్లిలో మరణశిక్ష విధించిందో ఆ మరణశిక్షనే కన్ఫామ్ చేస్తూ 5 కూడా ఈ యొక్క కేసెస్కి సంబంధించి ముఖ్యంగా 18 మంది మరణానికి కారణమయ్యి 130 మందికి ఇంజూర్ అయ్యి ఈ యొక్క వీళ్ళందరూ కూడా సంబంధించినటువంటి ఒక టెర్రరిస్ట్ గ్యాంగ్ కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో వీళ్ళందరినీ టెర్రరిస్ట్ యాక్టివిటీగా ఏదైతే యాక్టివిటీ ఉందో దానికి సంబంధించి డెత్ కన్ఫామ్ చేయమని చెప్పేసి ఇవాళ డివిజన్ బెంచ్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు పూర్తి తీర్పు ఇచ్చారు. వాదనలు అంటే ముఖ్యంగా దీంట్లో రకరకాలైనటువంటి ఎవిడెన్స్ నియర్లీ 4,000 పేజెస్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. తర్వాత 459 మంది విట్నెసెస్ని సైట్ చేయడం జరిగింది. 157 మంది ప్రాసిక్యూషన్ విట్నెసెస్ని ఎగ్జామిన్ చేశాము. తర్వాత 207 సంబంధించినటువంటి MOస్ని మేము మార్క్ చేయించడం జరిగింది. 450 సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కూడా దీంట్లో మార్క్ చేయడం జరిగింది. ఒక సుదీర్ఘమైనటువంటి ముఖ్యంగా దిస్ ఈజ్ ద లాంగెస్ట్ ట్రయల్ 2 years అంటే పర్టికులర్గా మన స్టేట్లో బికాస్ నంబర్ ఆఫ్ పీపుల్ డైడ్ అయ్యారు. తర్వాత వేరియస్ విట్నెసెస్ ఎవిడెన్స్ ఉంది ఇందులో. రకరకాలైనటువంటి వీళ్ళు సైకిల్స్ ఎక్కడ పర్చేజ్ చేశారు, తర్వాత జరిగినటువంటి ఈ సంబంధించినటువంటి ప్రెషర్ కుక్కర్స్ ఎక్కడ చేశారు, అబ్దుల్లాపూర్ మీట్లో ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అనేటువంటిది టెస్ట్ బాంబ్ బ్లాస్ట్ చేశారు. తర్వాత ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఆ రోజు జేసీ బ్రదర్స్ ముందు ఉన్నటువంటి ఏదైతే CCTV ఫుటేజెస్లో కూడా అక్యూజ్డ్ యొక్క ఆనవాళ్ళని వాళ్ళ కదలికని వాళ్ళని గుర్తింపు చేయడం జరిగింది. దీంతో పాటుగా ప్రాక్సీ సర్వర్స్ యూజ్ చేశారు, సెల్ ఫోన్ రికార్డ్స్, ఈమెయిల్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, మోర్ దాన్ 5,000 పేజెస్ ఆల్మోస్ట్ అంతా ఎవిడెన్స్ చేసిన తర్వాత ట్రయల్ కోర్టు ఇచ్చారు. ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఏదైతే ఇవాళ హైకోర్టు ధర్మాసనం కూడా అగ్రీ అయ్యి దాన్ని కూడా ఇప్పుడు ఇవ్వటం జరిగింది. డెత్ సెంటెన్స్ కన్ఫర్మ్ చేస్తారు. ఉరిశిక్ష అమలు అనేటువంటిది ముఖ్యంగా ఇప్పుడు 2 స్టేజెస్ దాటిపోయాయి. ఆల్రెడీ ట్రయల్ కోర్టు ఇచ్చింది కూడా డెత్ సెంటెన్స్ కన్ఫర్మ్ చేశారు. అపీల్స్ డిస్మిస్ అయినాయి. ఇప్పుడు నిందితులు సుప్రీంకోర్టులో కనుక అపీల్ ఫైల్ చేస్తే ఖచ్చితంగా ఏమవుతుందంటే అపీల్ అయ్యేంత వరకు ఇది ఎగ్జిక్యూట్ అనేటువంటిది కాదు. ఎందుకంటే అపీల్స్ పూర్తి అయ్యేంత వరకు కూడా, ఎందుకంటే మరణశిక్షకు సంబంధించింది. ఒకవేళ అపీల్ కనుక ఫైల్ చేయకపోయినట్లయితే జనరల్గా సచ్ లైఫ్కు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా అది అక్యూజ్డ్ కౌన్సిల్ చేస్తారు. ఐ కెనాట్ టెల్. ఒకవేళ అపీల్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా అపీల్స్ అయ్యేంత వరకు ఇది మళ్ళీ ఎగ్జిక్యూట్ కావడం కష్టం, కొంత టైం పడుతుంది. ఒకవేళ అపీల్స్ కనుక చేయకపోయినట్లయితే వితిన్ 3 monthsలో ఆల్రెడీ హైకోర్టు సర్టిఫై చేసింది కాబట్టి డెత్ సెంటెన్స్ అనేటువంటిది. సో NIA మాత్రం పూర్తిగా కింది కోర్టులో కూడా చాలా సమర్థంగా వినిపించాం. హైకోర్టులో కూడా మ్యాక్సిమం మాకు చేతనైనంత ప్రతి ఎవిడెన్స్ కూడా, ఎందుకంటే చాలామంది
చాలామంది బాధితులు, ముఖ్యంగా చాలా కుటుంబ సభ్యులు చనిపోతే తర్వాత చాలామంది సీరియస్గా ఇంజ్యూర్ అయిపోయి కాళ్ళు పోయి చేతులు పోయి రకరకాలైనటువంటి పార్ట్స్, అంటే జీవచ్చమ్మలాగా బతికేటువంటి వాళ్ళకి నిజంగా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేటువంటిది వల్ల మనకి జాతి సమగ్రతకి, ముఖ్యంగా జాతి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది. కాబట్టి జనరల్గా ఏంటంటే ఇతర కేసెస్ పెండింగ్ ఉన్నప్పుడు జనరల్గా ఆ కేసెస్ ట్రయల్స్ అయ్యేంత వరకు కూడా జనరల్గా సైమల్టేనియస్గా జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ గనక సుప్రీంకోర్టు లేదు ఇది మేము కన్ఫర్మ్ చేస్తున్నామంటే కూడా సుప్రీంకోర్టులో అప్పీల్ అయిన తర్వాత కూడా డెత్ సెంటెన్స్ ఎగ్జిక్యూట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ చరిత్రలో 2013 ఫిబ్రవరి 2 మానని గాయంగా మారింది. ఆ రోజు దిల్సుఖ్ నగర్లో 2 బాంబు పేలుళ్లు సంభవించాయి. వరుస పేలుళ్ల ఘటనలో 18 మంది మృత్యువాత పడగా మరో 131 మంది గాయపడ్డారు. తొలి పేలుడు రాత్రి 7 గంటల సమయంలో దిల్సుఖ్ నగర్లోని 107 నంబర్ బస్టాప్ వద్ద జరిగింది. కొన్ని క్షణాల వ్యవధిలోనే కోనార్క్ థియేటర్ సమీపంలోని మిర్చి సెంటర్ వద్ద రెండో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రంగంలోకి దిగింది. హైదరాబాద్లో నమోదైన 2 కేసులను ఎన్ఐఏకి బదిలీ అయ్యాయి. దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఐఏ ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు పాల్పడినట్లు గుర్తించింది. దర్యాప్తులో భాగంగా అహ్మద్ సిద్దిబప్ప జరార్ అలియాస్ యాసిన్ బత్కల్, అబ్దుల్లా అఖ్తర్ అలియాస్ హద్దీలను 2013లోనే భారత్ నేపాల్ సరిహద్దు సమీపంలో అరెస్టు చేశారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు బీహార్కు చెందిన తహసీన్ అఖ్తర్, పాకిస్తాన్కు చెందిన జియా ఉర్ రెహమాన్ 2014 మేలో రాజస్థాన్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. వారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు పుణేకు చెందిన అజిజ్ షేక్ను సైతం ఎన్ఐఏ అరెస్టు చేసింది. నిందితుల విచారణలో పేలుళ్లకు కీలక సూత్రధారి మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బక్తల్గా గుర్తించారు. కర్ణాటకకు చెందిన రియాజ్ బక్తల్ పాకిస్తాన్లో తలదాచుకున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. అతనిపై రెడ్ కార్నర్ నోటీస్ సైతం జారీ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన ఎన్ఐఏ 6 నిందితులపై 3 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల వ్యవహారంలో గతంలో నిందితులపై కేసులున్నట్లు గుర్తించింది. ప్రధాన నిందితుడు రియాజ్ బక్తల్ మినహా మిగిలిన 5 నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో 2015లో విచారణ కొనసాగింది. అందులో భాగంగా 157 మంది సాక్షులను విచారించారు. సేకరించిన ఆధారాలు ఎన్ఐఏ కోర్టుకు సమర్పించారు. 2016 డిసెంబర్ 13న 5 నిందితులను దోషులుగా గుర్తించింది. 2016 డిసెంబర్ 19న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పుపై నిందితులు అదే ఏడాది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి కోర్టులో నిందితుల పిటిషన్పై విచారణ జరుగుతోంది. నిందితులు అంతా ప్రస్తుతం పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిని పోలీసులు 2వ రోజు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, చెప్పండి, ప్రభావతి 2వ రోజు విచారణకు సంబంధించిన వివరాలేంటి? వెంకటేష్, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసు టార్చర్ కేసు సంబంధించి విచారణాధికారులుగా ప్రకాశం జిల్లా ఎస్పీ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని విచారించారు. ఇందుకు సంబంధించి ప్రధానంగాను ఆ రోజు గాయాలైన రఘురామకృష్ణరాజు మెడికల్ రిపోర్ట్ ఇచ్చే విషయంలో గుంటూరు జీజీఎస్ సూపరింటెండెంట్ గా ఉన్న ప్రభావతి తప్పుడు నివేదికలు ఇచ్చారన్న అభియోగంపై విచారణ చేస్తావుతుంది. గతంలో ఒకసారి విచారించారు. అయినప్పుడు కూడా పూర్తి స్థాయిలో విచారణకు సహకరించకపోవడం, అప్పుడు తగిన సమాచారం రాకపోవడంతో మళ్ళీ ఈసారి 2 రోజుల పాటు విచారించేందుకు అనుమతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఈ రోజు విచారణ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో విచారణ అయితే కొనసాగుతుంది. నిన్న సాయంత్రం నుంచి రాత్రి 9 గంటల వరకు విచారణ చేపట్టారు. ఈ విచారణలో దాదాపుగా 20 ప్రశ్నలు వేశారు. అనేకమైన ప్రశ్నలు సమాధానం చెప్పలేక తెలియదు అనే విషయంపై తప్పించిన విధంగా ఆమె సమాధానం ఇచ్చారనే సమాచారం ఉంది. అదేవిధంగా ఈ రోజు పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టే విధంగా ఎస్పీ ఈ రోజు 11 గంటలకి తమ కార్యాలయానికి హాజరు కావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆమె 11:30 సమయంలో ఎస్పీ కార్యాలయానికి వచ్చి
విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణ సాయంత్రం వరకు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. వెంకటేష్, ధన్యవాదాలు రవికృష్ణ. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు వల్లభనేని వంశీ రిమాండ్ గడువు పొడిగించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, వల్లభనేని వంశీ రిమాండ్ గడువు పొడిగింపునకు సంబంధించి సమాచారం ఏంటి? వెంకట్, ఈ రోజు వల్లభనేని వంశీ రిమాండ్ గడువు ముగియనుండటంతో కోర్టులో ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఆయన హాజరుపరిచారు. ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ ని పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రస్తుతం అరెస్ట్ అయ్యి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా వంశీ ఉన్నారు. వంశీతో పాటు మరో 4 ఖైదీలు, మరో 4 నిందితులు అరెస్ట్ అయ్యి వాళ్ళు కూడా అదే జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ రోజు వాళ్లకు కూడా రిమాండ్ గడువు ముగియటంతో వాళ్ళని హాజరుపరచడం, వాళ్ళకి కూడా రిమాండ్ ని 22కి వరకు పొడిగించడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసులో పూర్వపరాలు చూసుకున్నట్లయితే గతంలో టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో ఫిర్యాదు చేసినటువంటి సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేయడం, తరువాత సత్యవర్ధన్ సోదరుడు ఫిర్యాదు మేరకు వంశీతో పాటు మరో 4 నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఒకసారి కస్టడీ కూడా తీసుకొని విచారణ జరిపారు పోలీసులు. దాంతో పాటు మరోసారి కస్టడీకి అడిగిన పరిస్థితి అయితే ఉంది. ఇటీవలే ఇటు బెయిల్ పిటిషన్, వంశీ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ విచారించిన తరువాత ఆ బెయిల్ పిటిషన్ ని తిరస్కరించడం జరిగింది. తాజాగా మరోసారి పిటిషన్ దాఖలు చేసినట్లు మనకి తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసులో ఇంకా కీలకమైనటువంటి నిందితుల్ని పట్టుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో పోలీసులు బృందాలు ఇంకా కీలక నిందితుల కోసం వాళ్ళ కోసం దర్యాప్తు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వంశీ మిగతా నిందితులకు బెయిల్ ఇవ్వద్దని గతంలో కూడా వాదించిన పరిస్థితి అయితే మనకి కనబడుతూ ఉంది. ప్రస్తుతం ఈ కేసులో ఈ రోజు రిమాండ్ గడువు ముగియనుండటంతో ఈ రోజు ఉదయం ఆయన్ను తీసుకువచ్చి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన న్యాయస్థానం అందరికీ నిందితులుగా ఉండి ప్రస్తుతం ఖైదీలుగా ఉన్న వాళ్ళందరికీ 22వ తేదీ వరకు రిమాండ్ గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వెంకట్, ధన్యవాదాలు జయప్రకాష్. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన P4 విధానం స్ఫూర్తితో ప్రసాద్ సీడ్స్ అధినేత కారుమంచి ప్రసాద్ కొమ్మమూరు కాలువ ఎత్తిపోతలకు 10 కోట్ల విరాళం ప్రకటించడంపై కాకుమాను గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రసాద్ కాకుమానుతో పాటు పరిసర గ్రామాలతో ఇతోధికంగా సాయం చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ఏకంగా 10 కోట్లతో అన్నదాతలు ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపినందుకు కృతజ్ఞతలు చెప్పారు. మా కాకుమాను గ్రామ నివాసి అయిన కారుమంచి ప్రసాద్ బాబు గారు P4లో భాగంగా మా కాకుమాను, కొండపాటూరు, అప్పాపురం, రేటూరు, బీకేపాలెం అనేక గ్రామాల సమస్యగా ఉన్న నీటిపారుదల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి 10 కోట్లు శాంక్షన్ చేశారు. నిజంగా మా కాకుమాను గ్రామవాసి ఉండి P4లో భాగంగా ఇది చేసినందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కాకుమాను గ్రామంలో అనేక కార్యక్రమాలు ఆయన ఎప్పటి నుంచో జన్మభూమి అనే దీని మీద చేస్తున్నారు. అనేక గుళ్ళు కట్టించారు, గుళ్ళు దేవాలయాలు కట్టించారు. అలాగే మురుగునీటి కాలువలు, సాగునీటి కాలువలు గత సంవత్సరం 20 లక్షలతో సాగునీటి కాలువలు, మురుగునీటి కాలువలు ఆయన తోమి బట్టి మేము పంట పండించుకున్నాం. అన్ని విషయాల్లోనూ పిల్లలకి విదేశీ విద్యకు పంపే పిల్లలకు కానీ, ఉన్న పాఠశాలన్నింటిలో కూడా విద్య కోసం ట్యూషన్లు కానీ, వెహికల్స్ కానీ ఆయన ఏర్పాటు చేసి గ్రామాభివృద్ధికి అనేక తోడ్పడుతున్నారు. అలాగే పెద్దందిపాడు ఎత్తిపోతల పథకం కింద కూడా ఆయన 94లో టేకప్ చేసి ఆ స్కీమ్ నిర్మించబట్టి ఈ రోజు వరకు కూడా అది బాగా మా అందరికి ఉపయోగపడుతుంది. ఆ నీళ్ళు వస్తే మాకు అంతా ఫుల్ బాగుంటుంది. చెరువు పెట్టుకోవడానికి కానీ, పొలాలకు కానీ, దేనికైనా సరే మాకు మంచిగా ఉంటుంది. ఆయనకి మా ఊరు తరపున అందరం కలిసి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా లిఫ్ట్ నుంచి ఈ కాలువకి వేసుకొని అక్కడి నుంచి ఇంజిన్ పెట్టుకొని ఇంకో సాటికి వేసుకొని 3 సార్లుగా వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే అది డైరెక్ట్గా ఆ కాలువని వస్తే మా చెరువులకు నీళ్లు పెట్టుకోవడానికి కానీ, పొలాలకు కానీ ఇబ్బందులు లేకుండా సక్రంగా అందరికీ బాగా అందుబాటుగా ఉంటుంది. గత 30 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము. మాకు కృష్ణకాలువ ఒకటి ఉంది. కృష్ణకాలువ నుంచి
స్కీమ్ శాంక్షన్ చేసుకొచ్చారు. కారుమంచి ప్రసాద్ బాబు గారు సీఎంతో మాట్లాడారు. కనుక మాకు అది కనుక ఓకే అయితే మా మండలానికి వాటర్ కానీ, తాగునీరుకి కానీ, సాగునీరుకి కానీ దేనికి 2 పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. మా గ్రామం అభివృద్ధి చెందుద్ది. దాదాపు 30 సంవత్సరాల నుంచి మేము నీళ్ళు లేకుండా ఎంతో ఇబ్బందులు పెడుతూ అసలు నీళ్ళని లేకుండా ఎండిపోయిన రోజులు కూడా మాకు చాలా రోజులు ఉన్నాయి సార్. ఇప్పుడు మాకు కాకుమాను గ్రామంలో మా ప్రసాద్ బాబు గారు ఇలా కాకుమాను గ్రామానికి ఎంతో మేలు చేశాడు. ఆయన 10 కోట్ల రూపాయలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆదుకున్నాడు. ఆయన మేలు జన్మ కూడా మర్చిపోలేము మేము ఎప్పుడు కూడా. సార్ ఇలా అప్పాపురం ఛానల్ కాలువ మేము ఎన్ని అవసాట్లు పడ్డామో మాకు తెలుసు. అప్పాపురం ఛానల్ కాలువ గురించి మాకు అప్పాపురం ఛానల్ కింద 30-40 సంవత్సరాల నుంచి బాగా నీళ్లు చివరి భూములు కాటాన నీళ్లు రాక బాగా ఇబ్బందులు జరుగుతున్నాయి. నేను నీటి సంఘం ప్రెసిడెంట్ చేసినప్పుడు కూడా చాలా ఇబ్బందులు జరిగినాయి. ఏ సంవత్సరము సకాలంలో ఆగస్టులో లోపు నీళ్లు కిందకి రావు. మళ్ళీ అక్టోబర్ కాడి నుంచి నాసు పట్టుకొని నాసాడ్డం పడి నీళ్లు రావు కిందకి. ఈ పనికి సంబంధించి రాజకీయాలకు కానీ ఇంకో దానికి కానీ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఈ 4-5 గ్రామాలు రైతులంతా కూడా ఒక మంచి అభిప్రాయంతో దీన్ని ఎట్టన్నా కానీ పూర్తి చేసుకొని ఆయన సహకారంతో ఇదైతే సకాలంలో నాట్లు పడతాయి. సకాలంలో నాట్లు పడడం వల్ల 2వ పంట వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మేమందరం కూడా మాట్లాడుకున్నాం. రైతాంగం అంతా చాలా సంతోషంగా ఉంటారు. ఇది అందరం కలిసి బ్రహ్మాండంగా పూజ చేసుకోవడానికి మేము సిద్ధపడుతున్నాం. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం విస్తరణ పనులు మరో 2.5 నెలల్లో పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పత్తికొండ నియోజకవర్గంలో హెచ్ఎన్ఎస్ఎస్ విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. హంద్రీనీవాకు లైనింగ్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని, సీమను సస్యశ్యామలం చేయటమే లక్ష్యమంటున్న మంత్రి నిమ్మలతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్తే. మీరు ఉదయం నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ పనులు పరిశీలిస్తున్నారు. ప్రధానంగా ఈ హెచ్ఎన్ఎస్ఎస్ విస్తరణ పనులు ఎలా సాగుతున్నాయి? ఇవాళ హెచ్ఎన్ఎస్ఎస్ అనేది హంద్రీనీవా అనేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రాజెక్టు. దానికి ఉదాహరణ మొన్న మీరు చూశారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఇవ్వనటువంటి ప్రాధాన్యత మొన్న 3,240 కోట్ల రూపాయలు ఒక్క హెచ్ఎన్ఎస్ఎస్కి నిధులు బడ్జెట్లో కేటాయించారని అంటే పనులు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో పాటుగా బడ్జెట్లో కూడా నిధులు కేటాయించడం. ఈ హెచ్ఎన్ఎస్ఎస్ పనులు కూడా ఏదో నత్తనడకన ఏదో 24లో అధికారంలోకి వచ్చాం, 29 వరకు అవుతాయో లేదో అనుమానాలు అవసరం లేకుండా 2025 జూన్ కల్లా అంటే ఇంకొక 2 మాసాలన్నరలో మరి ఈ నీళ్లు వెళ్లాలనేటువంటి లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగా నిధులు కూడా కేటాయించినటువంటి మొట్టమొదటిగా మరి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. 2020లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా ఇక్కడికి వచ్చి ప్రచారం చేసి నేను రాయలసీమ బిడ్డనని చెప్పి దీనికి ఎక్స్టెన్షన్ చేస్తున్నామని చెప్పి టెండర్లు పిలిచాడు, ఏజెన్సీలకి వర్క్ ఆర్డర్లు ఇచ్చాడు, అగ్రిమెంట్లు ఇచ్చాడు. నేను అడుగుతూ ఉన్నా, మరి ఈ యొక్క హంద్రీనీవాకు సంబంధించి మరి ఎక్కడైనా ఒక్క రూపాయి పని చేశారా? ఎక్కడైనా ఒక తట్ట మట్టి తీశారా? అంటే కేవలం హంగు ఆర్భాటం రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటూ ఆ రాయలసీమనే మోసం దగా చేస్తున్నటువంటి పరిస్థితి మీరు కళ్ళారా ఈ హంద్రీనీవాలోనే మీరు చూశారు. అటువంటి మరి దగా మోసం లేకుండానే ఈవేళ కూటమి వచ్చిన 9 నెలల్లోనే ఇన్ని పనులు శరవేగంగా ఈవేళ మాల్యాల దగ్గర నుంచి మరి ఏదైతే ఈ మెయిన్ కెనాల్ పొడవునా కూడా ఈవేళ ఎక్కడ చూసినా కూడా మరి ఇన్స్ట్రుమెంట్స్ యంత్రాలు అన్ని పెట్టుకుని వర్క్స్ అన్ని కూడా పగడబందీ జరుగుతూ ఉన్నాయి. మేము కూడా లక్ష్యానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఏజెన్సీలతోటి అధికారులతోటి ప్రతి వారము కూడా రివ్యూ చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సార్, కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి డిస్ట్రిబ్యూటర్స్ లేవు, స్లూయిస్ కెనాల్స్ లేవు. దీన్ని ఏ విధంగా ఏదైతే మీరు చెప్పినట్లుగా అసలు మెయిన్ కెనాల్లో వాటర్ ఉంటే తర్వాత ఈ చెరువులకు కానీ లేదంటే ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వాటర్ వస్తుంది. ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్కి ఇప్పటివరకు వచ్చే నీరంతా కేవలం 1800 2000 క్యూసిక్కులు మాత్రమే. ఆ 1800 2000 క్యూసిక్కులు మరి ప్రవహించే సమయానికి అసలు దీని మీద ఉన్నటువంటి రిజర్వాయర్లు నిండడానికి సగం టైం సరిపోతుంది. ఇంకా ఇందులో నీరు చూసుకుని మురిసిపోవడమే తప్ప ఈ నీరుని తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. అందుచేత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా యుద్ధ ప్రాతిపదికన ఈవేళ 3,850 అంటే ఇప్పుడున్నటువంటి వాటర్ని డబల్ చేస్తున్నాం కాబట్టి
కాబట్టి ఈ వాటర్ని ఇప్పుడు మనం ఏదైతే ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి చెరువులకు కానీ నియోజకవర్గంలోని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ డెవలప్ చేసుకుంటే వెళ్తాం. అంచేత ఏదైతే ఇప్పుడు హంద్రీనివా పనుల నిమిత్తం ఈవేళ 9 ప్యాకేజీలకి 2,500 కోట్ల రూపాయలు ఈవేళ టెండర్స్ పిలవడమే కాకుండా గత ప్రభుత్వం పెట్టినటువంటి కరెంటు బిల్లుల బకాయిలు కూడా ఈరోజు మేము చెల్లిస్తూ 3,240 కోట్లు పెట్టాం. లైనింగ్ పనులు చేస్తారన్న ఆందోళన ఉంది. లైనింగ్ పనులు చాలా మంది రైతులు చేస్తే భూగర్భ జలాలు దెబ్బతింటాయని చెప్పి అంటున్నది ఎంతవరకు వాస్తవం? అంటే వాస్తవంగా ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈవేళ ఎవరైతే లైనింగ్ గురించి మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ మరి ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి ఆ రోజు అంటే 2020 సంవత్సరంలో ఇదే హంద్రీనివాకు మరి వైండింగ్ లైనింగ్ తోటి ఆ రోజు టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు ఇచ్చాడు. మరి ఆ రోజు లైనింగ్ తోటి అగ్రిమెంట్లు ఇచ్చినప్పుడు ఆ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మీ ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మరి ఆ రోజు ఎందుకు నోరు మెదపలేదు మీరు? అంటే ఆ రోజు లైనింగ్ చేస్తే మరి భూగర్భ జలాలు అడుగుంటూ పోతాయనే మరి అంత మేధావుతనం ఆ రోజు లేదా మీకు? ఏదైతే గాలేరు నగర్ నుంచి జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కి లింక్ అని చెప్పి మీ చిత్తూరు జిల్లా ఉన్నట్టు ఒక పెద్ద మంత్రి ఉండేవాడు ఆ రోజు. ఆ పెద్దరెడ్డి మరి డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా, ఇప్పుడు లైనింగ్ కూడా కాదు, లైనింగ్ అయితే కనీసం ఎవరికీ నష్టం లేదు. మరి అటువంటి లైనింగ్ కూడా కాకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి పెద్దరెడ్డి ఆ రోజు మరి గాలేరు నగర్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కి మీ అందరికీ తెలుసు 6,400 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచాడు. డైరెక్ట్గా పైప్ లైన్, అది డైరెక్ట్ పైప్ లైన్. మరి డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా నీరు తీసుకెళ్ళిపోతున్నప్పుడు మరి అప్పుడు గుర్తు రాలేదా మరి లైనింగ్ లేకపోతే పైప్ లైన్స్ వల్ల భూగర్భ జలాలని చెప్పి? అంటే మీరు అధికారంలో ఉంటే ఒక రకంగా చేసుకుంటారు, ప్రతిపక్షాలు ఉంటే ఇంకొక రకంగా రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈవేళ ఏ ప్రాజెక్ట్ అయినా మీరు తెలివిగా చూడండి, లైనింగ్ ఉంది. హెచ్ఎన్ఎస్ఎస్తో పాటు ఇక్కడ మీకు జిఎన్ఎస్ఎస్. మరి లాస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జిఎన్ఎస్ఎస్ లైనింగ్ జరిగింది, హెచ్ఎల్సి లైనింగ్ జరిగింది, కేసీ కెనాల్ లైనింగ్ జరిగింది. అంటే జనరల్గా ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి ప్రతి చెరువుకి వెళ్ళాలని అంటే లైనింగ్ అనేది మేము చెప్పడం కాదు, ఎవరైతే ఈ నిపుణులు ఎవరైతే సాగునీటి రంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు, వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం వెళ్తాం. మా అల్టిమేట్ లాస్ట్ మైల్ వరకు కూడా ప్రతి ఎకరానికి, ప్రతి నియోజకవర్గానికి, ప్రతి రైతుకి, ప్రతి గ్రామానికి సాగునీరు, త్రాగునీరు అందించాలనేటువంటి దృక్పథం. దయవుంచి అటువంటి అపోహలు ఎవరైనా చేసినా కూడా దాన్ని తిప్పికొట్టండి. ఎందుకంటే చాలా క్లియర్గా ఇవాళ హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి ప్రతి నియోజకవర్గానికి నీరు వస్తుంది, మీ గ్రామానికి నీరు వస్తుంది, మీ ఇంటికి నీరు వస్తుంది, మీ చెరువులకు నీరు వస్తుంది. అంటే ఇవాళ 72 చెరువులకి ఇస్తే ప్రతి చెరువు చుట్టూ 1 కిలోమీటరు అంటే దగ్గర 70 కిలోమీటర్లంతా కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి. ప్రజల కోసం, రాయలసీమ కోసం ఈవేళ చిత్తశుద్ధితో చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం ఆ రోజు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు వరకు రాయలసీమకు న్యాయం చేసిందే మన తెలుగుదేశం పార్టీ. ఏదైతే ఇప్పుడు గుండ్రేవుల మీద అన్నిటి మీద కూడా రివ్యూ చేస్తాం. మన కూడా గౌరవ శాసనసభ్యులు కూడా మన అసెంబ్లీలో కూడా ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించిన కూడా పనులను కూడా మనం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి అవి కూడా ముందుకు నడిపించాలని ఆలోచనతో ఉన్నాం. ఇది మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తుంది. కెమెరామెన్ శేషుతో షామీ న్యూస్, కర్నూలు జిల్లా.